సార్ వీడియో నేను రాను. ఎందుకు సార్? కెమెరా సెట్టింగ్స్ మొత్తం రెడీ. మన వీడియోస్ 90% సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నేను షూటింగ్కి వస్తా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. Startup business guidance, brand name suggestions, registration guidance, marketing tips, business development ideas కోసం మా లైసెన్స్ శాస్త్ర కంపెనీ ఎండి నాగేంద్రబాబు గారిని సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోండి. మనం బిజినెస్ కు వేసే తొలి అడుగే మన బిజినెస్ గ్రోత్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. సో ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. వెల్కమ్ టు బిఎల్ఏ బిజినెస్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో బిల్డింగ్ పర్మిషన్ అనేది మనం ఎలా అప్లై చేసుకోవాలి, దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ ప్రాసెస్, దాని పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముఖ్యంగా మనకి బిల్డింగ్ పర్మిషన్ మనం అప్లై చేసుకున్నప్పుడు దానికి సంబంధించిన మదర్ డాక్యుమెంట్, సేల్ డీడీ అండ్ లింక్ డీడీ, నెక్స్ట్ దానికి సంబంధించిన మాస్టర్ ప్లాను, నెక్స్ట్ వచ్చేసి లేఅవుట్ కాపీ, దీంతోపాటు లేటెస్ట్ ఈసీ, దీంతోపాటు ఒకవేళ అది యూఎల్సీ పరిధిలో ఉంటే యూఎల్సీ ఎన్ఓసి, ఒకవేళ ఎఫ్టీఎల్ పరిధిలో ఉంటే ఒకవేళ ఎఫ్టీఎల్ ఎన్ఓసి, సో అది కమర్షియల్ జోన్లో ఉందా, రెసిడెన్షియల్ జోన్లో ఉందా, లేకపోతే ఇండస్ట్రియల్ జోన్లో ఉందా, సో దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకోవడానికి ఒక ల్యాండ్ యూజ్ సర్టిఫికేట్ ఉంటుందండి. సో దాన్ని కూడా అటాచ్ చేయడం జరుగుతుంది. సో దీంతో పాటు నెక్స్ట్ వచ్చి దానికి మార్కెట్ వాల్యూ, ఒకవేళ మార్కెట్ వాల్యూ ఎంత ఉందో మార్కెట్ వాల్యూ దానికి సంబంధించిన రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి మనకు సర్టిఫికేట్ రావడం జరుగుతుందండి. సో అది కూడా మనం దీనికి అటాచ్ చేయడం జరుగుతుంది. వీటిని అటాచ్ చేసి మనము ఆన్లైన్ పోర్టల్లో తెలంగాణ టీఎస్ ఐపాస్లో మనం ఇది అప్లై చేయడం జరుగుతుందండి. సో దీని గవర్నమెంట్ చలన ఎలా ఉంటుందంటే, బిలో మనకు ఒక 100 స్క్వేర్ యార్డ్స్ అట్లా ఉందనుకోండి, మనకి గవర్నమెంట్ చలన అనేది ఏమీ ఉండదు. కొంతమంది వచ్చి గ్రౌండ్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ చేసుకుంటారు, మరికొందరు వచ్చేసి G+1 కన్స్ట్రక్షన్ చేసుకుంటారు, మరికొందరు వచ్చేసి G+2 అట్లా G+3 అట్లా పర్మిషన్ అనేది రెగ్యులేషన్ తీసుకొని వాళ్ళు ఎల్ఆర్ఎస్ కొంతమంది అప్లై చేసుకొని సో దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ చేసి వాళ్ళు అప్లికేషన్ చేసుకోవడం జరుగుతుందండి. మరికొందరు వచ్చేసి మరి యూఎల్సీ పరిధిలో ఉంది సార్, దానికి సంబంధించిన ఎట్లా వివరాలు అనుకుంటే సో మనం కలెక్టరేట్ నుంచి మన రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి మనము యూఎల్సీ అనేది అప్లై చేసుకొని ఈ పర్మిషన్కు మనకు అటాచ్ అనేది చేసుకొని మనం అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఎల్ఆర్ఎస్ స్కీమ్ కూడా ఉందండి. సో అది 1000 రూపీస్ తెలుసు అందరికీ. సో అది కూడా అప్లికేషన్ చేసి మనం దీంట్లో అటాచ్ చేయడం జరుగుతుందండి ఈ పర్మిషన్ కోసము. సో వీటన్నిటి సంబంధించిన డాక్యుమెంటేషన్ ప్రాసెస్ సో అన్నింటిని అటాచ్ చేసి మనం ఈ పర్మిషన్ చేయడం జరుగుతుందండి. మేము ఆల్ ఓవర్ తెలంగాణ ఈ బిల్డింగ్ పర్మిషన్ చేయడం జరుగుతుందండి. నెక్స్ట్ దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ కూడా మనం చేయడం జరుగుతుంది. సో మరి దాంతోపాటు దానికి సంబంధించిన బిల్డింగ్ సంబంధించిన ప్లాన్ కూడా అండ్ బ్లూ ప్రింట్స్, మాస్టర్ ప్లాన్ అండ్ మార్కెట్ వాల్యూ సర్టిఫికేట్ కూడా మనం చేయడం జరుగుతుంది. మేము ఎక్స్ప్లెయిన్ చేసిన ఈ సర్వీస్ మీకు రిక్వైర్మెంట్ ఉంటే ఇది ఇచ్చిన మనకు కాల్ చేస్తే మా ఎగ్జిట్ మొత్తం మీకు పూర్తిగా చెప్పడం జరుగుతుంది. మనకి ఆల్ ఓవర్ ఇండియా 4 బ్రాంచెస్ ఉన్నాయండి. తెలంగాణలో వచ్చేసి హైదరాబాద్లో ఉంది, కర్ణాటకలో వచ్చేసి బెంగళూరులో ఉంది, ఏపీలో వచ్చేసి మనకు వైజాగ్లో ఉందండి, నెక్స్ట్ వచ్చేసి మనకు తమిళనాడులో చెన్నైలో ఉంది. చాలా మంది మన వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం లేదు. మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తేనే మన వీడియో అనేది అందరూ తొందరగా రీచ్ అవుతుందండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.